దీన్ని కేవలం ఒక వేడుకలా కాకుండా దేవుళ్ళకి చేసే బ్రహ్మోత్సవంలా జరుపుకుంటాం. వద్దమ్మా, మళ్ళీ మళ్ళీ ఆ విషయం గురించి మాట్లాడొద్దు. నేను 60వ పుట్టినరోజు వేడుకే వద్దంటే మీరు షష్ఠి పూర్తి కూడా అంటున్నారు. నాకు ఇవేవి ఇష్టం లేవని నిన్ననే చెప్పాను. మళ్ళీ దాని గురించి మాట్లాడకండి. అలా అనకండి మావయ్య, మా కోరికను మన్నించండి. షష్ఠి పూర్తి వేడుకకు ఒప్పుకోండి. షష్ఠి పూర్తి వేడుకను ఎలా జరుపుకోమంటావమ్మా? ఇంట్లో ఏం సంతోషాలున్నాయని, ఎవరు సుఖంగా ఉన్నారని ఒప్పుకోమంటావు? ఒకవైపు చూస్తే మేఘనా సంజయ్ల మధ్య మనస్పర్ధలు, తరుణ్ హారికలు పిల్లల కోసం పడే ఇబ్బందులు, నువ్వు కిరణ్ విడాకుల కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్న బాధలు. ఇలాంటి పరిస్థితుల్లో మేము ఎలా షష్ఠి పూర్తి చేసుకోగలం చెప్పు? ఇలాంటి పరిస్థితుల్లోనే ఈ వేడుక అవసరం. పూర్ణమత్తయ్య, పెద్దమ్మా, పూర్ణమత్తయ్య, చల్లగా ఉండండి. పూర్ణమత్తమ్మా, నువ్విక్కడా? అది ఇన్నాళ్ళకి ఇంత సడన్గా? చాలా ఆశ్చర్యంగా ఉంది అత్తమ్మా. అవును పెద్దమ్మా, ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది, అలాగే సంతోషంగా ఉంది. రేయ్, అలా చూస్తూ నిలబడిపోయారేంట్రా? వచ్చి పూర్ణమత్తమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకోండి, రండి. బామ్మగారు ఎలా ఉన్నారు? బాగున్నానురా. ఎలా ఉన్నారు బాగున్నాను. బామ్మగారు ఎలా ఉన్నారు? బాగున్నానురా. ఆశీర్వదించండి బామ్మగారు. ఆశీర్వదించండి. చల్లగా ఉండండి. రండి అత్తమ్మా, ఆ రండి, కూర్చుని మాట్లాడుకుందాం. పదండి. బ్రహ్మాండంగా ఉంది ఇల్లు. కూర్చోండి. కూర్చోండి. హా, అవునత్తయ్య, ఎన్నోసార్లు ఇంటికి రమ్మని పిలిచినా రాని నువ్వు ఈరోజు ఇలా సడన్గా రావటం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. రావాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ఇప్పుడొచ్చానురా. నేను ఏది మర్చిపోయినా నీ 60వ పుట్టినరోజుని ఎలా మర్చిపోగలను చెప్పు? నేనిప్పుడు ఇక్కడికొచ్చింది నీ షష్ఠి పూర్తి వేడుకను ఘనంగా జరిపించడం కోసం. అంటే అది కాదత్తయ్య, ఇంట్లో ఏది సరిగా లేనప్పుడు. ఇంట్లో ఎవ్వరూ సరిగ్గా లేనప్పుడు, ఎవ్వరూ సంతోషంగా లేనప్పుడే ఇలాంటి పండగలు జరపాలరా. పండుగ అంటేనే ఇంటికి మంచిని తీసుకొచ్చేది అని అర్థం. నీ షష్ఠిపూర్తి పండగ ఈ ఇంటికి అన్ని రకాల మంచిని మోసుకొస్తుందని నేను నమ్ముతున్నాన్రా. అది కాదత్తయ్య. ఇంకేం మాట్లాడకు. నేను చెప్తున్నాను కదా.